హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే డాటా మార్క్ సర్వ్ సాల్వ్ ఇంప్రూవ్ అనే పని నుంచి మీకోసం అయితే కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అనే రోల్తో అయితే వచ్చాను. సో ఇది వచ్చేసి రిమోట్ బేస్డ్ జాబ్. సో క్లియర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది ఇది. సో పొజిషన్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఏజెంట్. సో కస్టమర్ సర్వీస్ సెంటర్కి సంబంధించిన జాబ్. చక్కగా ఇంట్లోనే కూర్చొని మీరైతే వర్క్ చేసుకోవచ్చు. సో జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. సో డిటర్మైనింగ్ ద లాంగ్వేజ్ నీడ్స్ ఆఫ్ ద కాలర్, ఎంటరింగ్ అప్రోప్రియేట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ యాజ్ నీడెడ్, యాక్సెసింగ్ అప్రోప్రియేట్ డేటాబేస్, క్విక్లీ ట్రాన్స్ఫరింగ్ కాల్స్ టు ద అప్రోప్రియేట్ స్టాఫ్ మెంబర్, ప్రొవైడింగ్ అడిషనల్ అసిస్టెంట్ వెన్ నీడెడ్. సో లాంగ్వేజ్ నీడ్స్ ఆఫ్ ద కాలర్. సో ఎవరైతే మన కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ఉన్నారో సో వాళ్ళకైతే మంచి లాంగ్వేజ్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే కస్టమర్ ఇన్ఫర్మేషన్ యాజ్ నీడెడ్ అప్రోప్రియేట్, సో అది కూడా ఉండాలి. యాక్సెసింగ్ అప్రోప్రియేట్ డేటాబేస్. సో వీళ్ళకి సంబంధించినట్టు డేటాబేస్ ఉంటుంది. సో ఆ డేటాబేస్కు వెంటనే మీరైతే యాక్సెస్ చేసుకోవాలి. అలాగే ట్రాన్స్ఫరింగ్ కాల్స్ టు ద అప్రోప్రియేట్ స్టాఫ్ మెంబర్. సో కాల్స్ అనేవి వెంటనే స్టాఫ్ మెంబర్స్కి అనేది మీరైతే కాల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఏదైనా అవసరం ఉంటే స్టాఫ్ మెంబర్స్తో తీసుకోవాలి, అసిస్టెన్స్ తీసుకొని సో కాల్స్ అయితే క్లోజ్ చేయాలి. సో ఇది మెయిన్గా వచ్చేసి కస్టమర్ సర్వీస్ సెంటర్కి సంబంధించినటువంటి జాబ్ రోల్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్కు సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే పూర్తిగా స్టార్టింగ్ కంపెనీ మాత్రం మీకు క్లియర్గా ట్రైనింగ్ అయితే ఇస్తుంది. ఆ ట్రైనింగ్లో పూర్తి వివరాలు అయితే మీకు అయితే తెలియజేస్తారు. సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అండ్ ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇవైతే చూద్దాం. ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్, కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎందుకంటే కస్టమర్స్తో మాట్లాడాలి కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీరైతే మెయింటైన్ చేయాలి. ఎబిలిటీ ఎంటర్ అండ్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ ఏ కంప్యూటర్ టర్మినల్ వైల్ రెస్పాండింగ్ టు కస్టమర్ నీడ్స్. సో కస్టమర్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు మీ డేటాబేస్లో నుంచి వెంటనే యాక్సెస్ చేసుకొని వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్తున్నారు. ఎక్సలెంట్ కీబోర్డింగ్ స్కిల్స్. సో మీరు ఎక్కువగా సిస్టమ్ మీదనే కూర్చుంటారు కాబట్టి సో ఇన్ఫర్మేషన్ అనేది డేటాబేస్ నుంచి తీసుకుంటారు కాబట్టి కీబోర్డ్ స్కిల్స్ అయితే చాలా బాగుండాలని చెప్తున్నారు. ప్రొఫెషనలిజం, అక్యురసీ అండ్ స్పీడ్ ఆర్ ఎసెన్షియల్. ప్రొఫెషనల్గా ఉండాలి, ప్రొఫెషనల్గా వర్క్ చేయాలి. అలాగే అక్యురసీ అండ్ స్పీడ్. సో ఈ రెండు అనేది ఏ జాబ్లో అయినా అక్యురసీ అండ్ స్పీడ్ అనేది చాలా ముఖ్యం. ఇవైతే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో ఎక్సలెంట్ కమాండ్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, నో అదర్ లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక్కదానిపైన మీకు మంచి గ్రిప్ ఉంటే, మంచి ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లో ఉంటే మీకు సరిపోతుంది. నో అదర్ లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఇంకొక వేరే లాంగ్వేజ్ ఏది కూడా అవసరం లేదు. సో రిక్వైర్మెంట్స్ అయితే అవి ఉన్నాయి. సో బెనిఫిట్స్ వచ్చేసి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే పెయిడ్ టైమ్ ఆఫ్. సో పెయిడ్ టైమ్ ఆఫ్ కూడా ఇస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇదైతే క్లియర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. సో పర్ఫార్మెన్స్ బోనస్ కూడా మీకైతే ఉంటుంది. ఎవ్రీ మంత్ టాప్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బోనస్ అనేది ఇస్తారు. సో ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది. సో ఇక్కడ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి అయితే చూద్దాం మనం. సో అప్లికేషన్, సో ఆటోఫిల్ అప్లికేషన్ ఉంది ఇక్కడ. ఇంపోర్ట్ రెజ్యూమ్. సో ఇక్కడ మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. అలా కాకుండా మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి, అలాగే లాస్ట్ నేమ్ మెన్షన్ చేయండి, తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి వ్యాలిడ్, అలాగే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి. సో నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా నేమ్ అయితే ఇవ్వండి. సో మీ జెండర్ అనేది మెన్షన్ చేయండి, మేల్ ఆర్ ఫీమేల్, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వండి. అలాగే మ్యారిటల్ స్టేటస్ కూడా మెన్షన్ చేయండి, మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ కరెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్. సో కరెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ ఇక్కడైతే మెన్షన్ చేయండి. సో ప్రొఫైల్ ఇక్కడ రెజ్యూమ్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయండి. మీరు అక్కడ స్టార్టింగ్లో అప్లోడ్ చేయకపోతే ఇక్కడ మీరైతే రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆర్ యూ కరెంట్లీ ఏ స్టూడెంట్. ఒకవేళ స్టూడెంట్ అయితే మీరు ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. సో ఎడ్యుకేషనల్, మీ గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. సో ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా,
యాడ్ పైన మీరు క్లిక్ చేస్తే మీకైతే ఆప్షన్స్ వస్తాయి. సో ఆ ఆప్షన్స్లో మీరైతే ఎడ్యుకేషన్, మీ గ్రాడ్యుయేషన్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఎస్ఎస్సి కానీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. అలాగే జీపీఏ పర్సంటేజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్? సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎస్ అని పెట్టండి. ఒకవేళ ప్రెషర్ అయితే నో అని పెట్టండి. స్పెసిఫై యువర్ లాంగ్వేజెస్ స్పోకెన్. సో మీరు ఏదైతే లాంగ్వేజెస్ మాట్లాడతారో అవైతే మెయిన్గా ఇంగ్లీష్ అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇది ఇంగ్లీష్కి సంబంధించిన జాబ్ కాబట్టి ఇంగ్లీషు, హిందీ, తెలుగు అని మెన్షన్ చేయండి, సరిపోతుంది. వాట్ లాంగ్వేజ్ వుడ్ యూ లైక్ టు బి కన్సిడర్డ్ ఫర్? ఇంగ్లీష్ అని పెట్టండి. సో నేమ్ ఆఫ్ ప్రొఫెషనల్ రిఫరెన్స్ ఎవరు లేరు కాబట్టి ఎన్ఏ అని మెన్షన్ చేయండి. ఆర్గనైజేషన్ కూడా ఎన్ఏ అని మెన్షన్ చేయండి. డెసిగ్నేషన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ రిఫరెన్స్ అది కూడా ఎన్ఏ అని మెన్షన్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్ రిఫరెన్స్ అది కూడా ఎన్ఏ అని మెన్షన్ చేయండి. హ్యావ్ యూ వర్క్డ్ ఫర్ డాటా మార్క్ బిఫోర్? సో ఈ కంపెనీలో, డాటా మార్క్ అనే కంపెనీలో మీరు ఎప్పుడైనా వర్క్ చేశారా? ఒకవేళ వర్క్ చేస్తే ఎస్ అని ఆప్షన్ క్లిక్ చేయండి. ఒకవేళ చేయకపోతే నో అని క్లిక్ చేయండి, సరిపోతుంది. ఇఫ్ ఎస్ టు ద ప్రీవియస్ క్వశ్చన్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఫార్మర్ ఎంప్లాయీ ఐడి. ఒకవేళ మీరు వర్క్ చేసినట్లయితే మీ ఎంప్లాయీ ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్, మీ ప్యాన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఓటర్ ఐడి కార్డ్ ఎక్సెట్రా ఇక్కడ ఏం అడుగుతుందో అవన్నీ ఇక్కడైతే మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అయితే పెట్టండి. సబ్మిట్ అప్లికేషన్ పెడితే మీ రెస్పాన్స్ అనేది డాటా మార్క్ అనే కంపెనీకి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే షార్ట్ లిస్ట్ అయితే మీకైతే కాల్ బ్యాక్ చేస్తారు కంపెనీ హెచ్ఆర్ నుంచి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.